గురువుగారు ఇప్పుడు మీరు నాగ చతుర్థి గురించి చెప్పారు. మరి నాగ పంచమి అంటే ఏమిటి? నాగపంచమి, నాగ చతుర్థి రెండూ కూడా ఉమ్, సర్పదేవతల అంశలే. ఉమ్, ఇందాక నేను మొట్టమొదటి చెప్పింది ఏంటంటే కద్రువ సంతానం. ఉమ్, రెండవ రోజు అంటే నాగపంచమి నాడు చేసేది వినత సంతానం. ఇద్దరిని కూడా సమతుల్యంగా చూస్తామన్నమాట. ఉమ్, అనూరుడు వినత కొడుకు, పెద్ద కొడుకు, సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. తర్వాత గరుత్మంతుడు వినత రెండవ కుమారుడు, ధర్మశీలి, భక్తిపరుడు, ఉమ్, ధర్మాచరుడు. అయితే ఆయన సర్పజాతిని రక్షించడం కోసం విముక్తి చేశాడు. అయితే సమస్త సర్పదేవతలు కూడా తన తల్లిని ఇంత దారుణంగా హింసపెట్టి దాస్యం చేశారు కనుక గరుత్మంతుడు ఆ యొక్క సర్పజాతిని నాశనం చేయాలి, అంతమొందించాలి అని అనుకున్నాడు. ఉమ్, అప్పుడు మహావిష్ణువు అని ప్రార్థన చేస్తాడు గరుత్మంతుడు, నాకు జరిగిన అన్యాయం ఇదని. అప్పుడు అంటాడు, ఒక పని చెయ్యి, మీరు అనంతుడు ఆదిశేషుడు నాకు తల్పంగా ఉన్నాడు, నువ్వు నా వాహనంగా ఉండు. ఉమ్, అంటే ఈ ఇద్దరు శత్రువుల్ని కూడా నేను మిత్రభావంతో చూస్తాను. కాబట్టి సర్పాల మధ్యన గరుత్మంతుడి మధ్యన ఎటువంటి విభేదాలు లేకుండా ఈ ఇద్దరిని సంరక్షించి నేను కాపాడుకుంటాను కనుక నీ వచ్చి నా చెంతనుండు. ఎవరైతే సర్పదోషంతో బాధపడుతున్నారో, సర్ప శాంతికి లేకుండా ఎవరైతే బలైపోతున్నారో, ఎవరి వల్ల సర్ప విమోచనం లేకుండా బాధపడుతున్నారో, గరుడు పేరు చెప్పగానే వాళ్ళందరికీ తక్షణం శాప విమోచనం అయిపోతుంది.